సరుకులు తర్వాత సర్దు గాని ముందు భోంచేయమ్మా. భోంచేయడానికే ఇది తీశాను. అమ్మా ఆవకాయ్. ఈరోజు నాకు కూరలు పప్పు ఏమీ వద్దు. మొత్తం అన్నం ఈ ఆవకాయతో కలుపుకొని తింటాను. అమ్మాయి లక్షణంగా ఉంది కాబట్టి ప్రేమించినా తప్పులేదు. మాకెవ్వరికీ శ్రమ లేకుండా మాకు కావలసిన కోడల్ని అబ్బాయే వెతికి తీసుకొస్తున్నాడన్నమాట. చాలా సంతోషం. చక్రి ఈ విషయాన్ని తనంతట తానే బయట పెట్టే వరకు ఎవ్వరికీ చెప్పకూడదు. ఆ చెప్పులు నావే. తను నేను కలిసెళ్ళి కొనుక్కున్నావు. మర్చిపోయావా జయ? ఏంటి? నేను నువ్వు వెళ్ళి కలుసుకున్నావా? అవును, మర్చిపోయావు. నేను మర్చిపోయావు. అవును, నువ్వే. చెప్పుల గురించి ఇంత చర్చ ఎందుకు? ఆపండి. బసుమతి, వెళ్ళి వంట సంగతి చూడు. సుబ్బారావు, సుబ్బారావు. ఏమ్మా ఇక్కడ సుబ్బారావు అనే వాళ్ళు ఎవరు లేరమ్మా? ఉన్నారు సార్. ఏ సుబ్బారావు? సుబ్బారావు, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏ సుబ్బారావు కానీ బి సుబ్బారావు కానీ లేరండి. అసలు ఆ పేరున్న వాళ్ళే లేరండి. ఆహా, కళ్ళజోడు పెట్టుకుని చాలా అమాయకంగా కనిపిస్తుంటాడే, నాకు ఆ మనిషే కావాలి. ఓహో, నువ్వు మాట్లాడేది మా చక్రి బాబు గురించా? చక్రి బాబువా? మీ దగ్గర పనిచేసే వర్కర్ ని పట్టుకుని మహేష్ బాబు రేంజ్ లో అంత గౌరవం ఇస్తారేం సార్? మీరిలా గౌరవం ఇచ్చే ఆ మనిషి అలా తయారయ్యాడు. ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందా? ఆ రోజు నా చెప్పులు ఎత్తుకెళ్ళిపోయాడు. అవి ఇంతవరకు తిరిగివ్వలేదు. అదే కాక ఇప్పుడు నా ఫోటోలు ఎత్తుకెళ్ళిపోయాడు. నేను డిగ్రీ కంప్లీట్ చేయాలని మా నాన్నగారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అప్లికేషన్ డేట్ కూడా దగ్గర పడింది. నా మీద కక్ష కట్టినట్టు ఎందుకు ఇలా చేస్తున్నాడు? నా చదువు ఆగిపోతే అతనికి ఏమొస్తుంది? ముందసలు అతన్ని బయటకు పిలవండి. సుబ్బారావు, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మా చక్రి అలాంటి వాడు కాదు. మీరు అనుకున్నట్టు ఇక్కడ ఆయన వర్కర్ కాదు. కల్లారా చూసిన దాన్ని ఆ మనిషి గురించి నా కొత్తగా చెప్తారేంటి? ఎక్కడున్నాడో చెప్పండి. ఇప్పుడు ఆయన ఇక్కడ లేరమ్మా. బొత్తికిపోయాడు. మీరు ఓనర్ కాబట్టి మీ మీదున్న గౌరవంతో ఆ మనిషికి ఒక అవకాశం ఇస్తున్నాను. నా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అర్జెంట్ గా తెచ్చిమని చెప్పండి. లేదంటే అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ దాకా ఎందుకమ్మా? నేను చెప్తానే అమ్మా. మీ మాట వింటే సరే, లేదంటే వాడిని నాకు అప్పచెప్పండి. నేను చూసుకుంటాను వాడి సంగతి. ఈ ఫోటోలు అమ్మాయికి ఇవ్వాలి. తనెక్కడుందో ఎలా తెలుస్తుంది? అప్పుడప్పుడు తన పిల్లలతో కనిపిస్తుంటుంది. అంటే పిల్లల్ని పట్టుకుంటే అడ్రస్ తెలుస్తుంది. సో ముందు మనం స్కూల్ దగ్గరికి వెళ్దాం. అరే నేను నిన్న షాట్ కొట్టాను రా. అసలు ఎంత పైకి ఎగిరిందంటే సూపర్ తెలుసా? ఏ పిల్లలు ఏంట్రా అప్పుడే బ్యాట్ పట్టుకుని బయలుదేరారు? ఒకసారి టైం చూసుకో. ఓ స్కూల్ అయిపోయిందా? గ్రౌండ్గా? సోదాపి ముందు మ్యాటర్కి రా. మీరు నాకు హెల్ప్ చేయాలరా. ఏమిస్తావు? కావాల్సిన చాక్లెట్లు ఇస్తాను. చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వడానికి నువ్వేమన్నా క్రిస్మస్ తాతావా? మేము అడిగింది కొని పెడితే హెల్ప్ చేస్తాం. అబ్బో డిమాండ్ కూడానా? తిరిగేది అలాంటి అమ్మాయితోనే కదా. లక్షణాలన్నీ ఆటోమేటిక్గా అలానే వచ్చేస్తుంటాయి. ఏంటి కామెంట్ చేస్తున్నావు? అది కామెంట్ కాదు నాన్న, ఇవి కాంప్లిమెంట్స్. నీ దగ్గర చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని అంటున్నాను. హెల్ప్ ఏం కావాలో చెప్పు. అది మీతో పాటు ఆడుకుంటుంది మీ అక్క. అక్క మాతో ఆడుకోవడం కాదు, ఎవరినైనా ఆట ఆడిస్తుంది. ఇంతకు పనేంటి? తన అడ్రస్ కావాలరా. తన ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, తిరిగి ఇచ్చేయాలి. ఇటు ఇవ్వు, మేమిస్తాం. లేదు, నేనే స్వయంగా ఇవ్వాలి. ఏంటి సెంటిమెంటా? లేదు, ఇది కమిట్మెంట్. కండిషన్ గుర్తుంది కదా, మేము అడిగింది కొని పెట్టాలి. అలాగే సార్, మీకేం కావాలంటే కొని పెడతాను. కార్తీ, నిన్ను మా అక్క దగ్గర తీసుకెళ్తా. అలాగే, రండి రండి.
తీసుకొస్తాం. నేను కూడా వస్తాను రా. అందరం వెళ్తే చాలా డేంజర్. ఏ? లోపల పెద్ద ఆయన ఉంటాడు. ఆయన అరుస్తే టాప్ లేచిపోతుంది, కొడితే ప్యాంట్ తడిసిపోతుంది. అర్థమైందా? కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. పదండ్రా. నానా ఇది ఎక్కడ ఉంటుంది? 76లో ఉంటుంది చూడు. మాస్టర్ కనుక చూశారంటే ఇక మన పని అయిపోయినట్టే. అక్క గదిలో ఉందో లేదో చూసొద్దాం. మెల్లగా రండి. అక్క 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 ఇక్కడ లేదురా. మరెక్కడికి వెళ్ళినట్టు? అరే మాస్టర్ కనిపించకుండా ఎస్కేప్ అయిపోవాలి. పదండి. రాయ్ ఇట్రండి. ఎందుకు వచ్చారా? ఆడుకోవడానికేనా? అది అది మాస్టారు. ఈ టైంలో చదువుకోవాలి కానీ ఆటలేండి రా. రాయ్ చేపట్టు. పడరా. తిప్పు చేతిప్పు. తిప్పు. మమ్మల్ని క్షమించండి మాస్టారు. పదండి రాయ్. ఆగండి రా. రాయ్ ఏమైంది? మీ అక్కేది? అక్క కాదు, మా తుప్పు రేగలా ఉంది. తొందరగా కార్తీ. ఏమండి, వాళ్ళ మీద కోపం ప్రదర్శించడం కాదు, వాళ్ళని వెంటేసుకొని తిరుగుతున్నా మన బంగారాన్ని అనాలి. తల్లి వచ్చావా? నీకు 110 ఏళ్ళు. ఇప్పుడే నీ గురించి పొగుడుతున్నా, ఇంతలో వచ్చావు. అక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొచ్చావా? లేదురా, ఇంకా రెడీ కాలేదు. స్టూడియో వాడు తర్వాత ఇస్తానని చెప్పాడు. అవి చాలా అవసరం కదమ్మా. ఏమండి, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. మన అనసూయ డిగ్రీ పాస్ అవ్వకపోయినా సరే తనకి మంచి సంబంధం వస్తుంది. నాకా నమ్మకం ఉంది. అమ్మా పెళ్లి గురించే కాదు, అక్క డిగ్రీ పాస్ అయితే అన్ని విధాలా మంచిది. చాలే ఊరుకోరా. డిగ్రీ పాస్ అయ్యి అను ఏమైనా ఉద్యోగం చేయాలా? అలాంటి ఆశలేం లేవు కదా. అలాంటప్పుడు అంత కష్టపడి చదవనేలా, ఫీజు కట్టనేలా? దండక్ కదా. కళ్యాణి, క్షమించండి, మీ ఇష్టం. చదివించండి. పెళ్లి కొడుకుని తేవడం కోసం చదివించండి, పెళ్ళైన తర్వాత కూడా చదివించండి. మీ ఓపిక, మీ కష్టం. నేనెందుకు కాదంటాను? అదిగో నన్ను కుక్కర్ పిలుస్తోంది. నా పని నేను చేసుకుంటాను. అమ్మో, కొండంత పని. ఈ అంట్లన్నీ నేనెప్పుడు కడగాలి? ఈ బట్టలన్నీ నేనెప్పుడు పిండాలి? వీటిని చూస్తుంటే కళ్ళు గిరిగిరా గిరిగిరా తిరుగుతున్నాయి. అయ్యో అక్క, నువ్వు ఇక్కడున్నావా? భలే కరెక్ట్ టైంకి వచ్చారా. రండి, తల ఒక చెయ్యి వేయండి, కడిగేద్దాం, ఉతికి పారేద్దాం. అక్క, ఇంటి పనులు ఎప్పుడైనా చేయొచ్చక్క. ముందు మేము ఎందుకు వచ్చామో అడగవా? ఎందుకు వచ్చారా? నాకు హెల్ప్ చేయడానికి కదా. కాదక్క, మరి దేనికోసం వచ్చారా? కళ్ళజోడు పెట్టుకొని కార్లో తిరుగుతుంటాడు కదా, ఆయన దగ్గర నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలున్నాయక్క. ఆయన గారి దగ్గర ఉన్నాయని నాకు తెలుసు, కానీ ఎక్కడా? ఆ మనిషి కనిపిస్తేనే కదా లాక్కోవడానికి. కనిపించడం ఏంటక్క? నీ ఫోటోలు ఇవ్వడానికి ఆయన వచ్చారు. కాకపోతే మాస్టర్ గారు ఉండటం వల్ల పారిపోవాల్సి వచ్చింది. అవునా? అవునక్క, ఇప్పుడు వెళ్ళి కలిస్తే వసూలు చేయొచ్చక్క. సరేరా, మీరు ఈ అంట్లు బట్టలు ఉతికారేసేయండి. నేను వెళ్ళి ఆ పెద్ద మనిషిని ఉతికారేసి నా ఫోటోలు తెచ్చుకుంటాను. సరేనా? అలాగే అక్క.
శారదా, ఆ చెప్పులమ్మాయి జాడ తెలిసేదెలా? ఎంత ఆలోచించినా బుర్రకేం తోచటం లేదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అంటే ఆ, ఏముంది, మామూలుగా ఏ ఐడియా రానప్పుడు సామెతలు చెప్తుంటారు కదా, అది గుర్తొచ్చి చెప్పాను. సరిగ్గా ఈ టైంలోనే గుర్తొచ్చిందా? అప్పుడప్పుడు ఇలాంటి సామెతలు నీకు బాగానే గుర్తుంటాయి. హా, మంచి ఐడియా ఇచ్చావు నువ్వు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అబ్బాయి మోసుకొచ్చిన చెప్పులు అబ్బాయితోనే మోయించి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. నాకేం అర్థం కావటలేదు. నీకెందుకు, నన్ను ఫాలో అవ్వు, అంతా నీకే అర్థమవుతుంది. అబ్బాయి ఆఫీస్కెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. ఆ, అర్జెంటుగా తెగిపోయిన చెప్పుల అమ్మాయి తీసుకురాపో. ఏ? చెప్పేది విను, వెళ్ళు. వెళ్ళు, తొందరగా రా. వస్తున్నాడు, పద పద. అమ్మా, ఆ, ఆఫీస్కి వెళ్ళొస్తాను. వెళ్ళరా బాబు. ఇవి ఎక్కడున్నాయేంటి? ఇన్నాళ్ళు ఈ చెప్పులు ఏమైపోయినాయి? అసలు ఎక్కడికెలా వచ్చినాయి? ఎవరు తీసుంటారు? చెప్పులు తెగున్నాయేంటి? అంటే ఎవరు తీశారన్నమాట. తెలుసుకుంటాను. తెగిపోయిన చెప్పులు పక్కన పెట్టకుండా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడంటే అవి ఖచ్చితంగా ఆ చెప్పులమ్మాయికి ఇవ్వటానికే. కరెక్టే అనిపిస్తుంది శారదా. ఖచ్చితంగా కరెక్టే. పద. ఏదో మర్చిపోయాను. పిచ్చి వసు, వెళ్ళి పర్స్ తీసుకురా. వెళ్ళు. పర్స్ తీసుకురావాలి, పర్స్ తీసుకురావాలి. రా. ఏ ఆటో, ఇలా రా. త్వరగా పోనీ, ఆ కార్ని ఫాలో అవ్వు. బాబు, ఆ కారు అటువైపు వెళ్ళి చూడు. ఆపు. శారదా, ఆ చెప్పులమ్మాయి ఎవరో ఇప్పుడు తెలిసిపోతుంది. ఆ చెప్పులు ఇవ్వడానికే బాబు ఇక్కడికొచ్చాడు. బాబు, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు రా. పద. ఇదేంటి వసు, చెప్పులు కుట్టేవాడి దగ్గరకొచ్చాడు? చెప్పులు తెగిపోయాయి కదా, కొట్టిస్తాడనుకుంటా. కొంచెం కుట్టివరా? ఎవరి బాబు ఈ చెప్పులు? అంత టైం లేదు, కొంచెం తొందరగా కుట్టివ్వండి. మీ అమ్మగారివా? కాదు. మరి మీ అక్కగారివా? కాదు. మీ చెల్లెలు గారివా? కాదయ్యా. మరి మీ ఆవిడ గారియా? అయ్యో, నాకు ఇంకా పెళ్ళే కాలేదయ్యా. మరి మీ గర్ల్ ఫ్రెండ్ యా? భలే ఇంటర్వ్యూ చేస్తున్నావే. పొద్దున్నే ఏం బేరాలు దొరకలేదా? అలా అని కాదు బాబు, నాకేదో కుతూహలం.
చెప్పండి బాబు. నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎవరో అమ్మాయివి నాకు దొరికినాయి, ఇప్పుడు తిరిగి ఇవ్వాలి. ఎవరో తెగిపోయిన చెప్పులు కుట్టించి మరీ వస్తున్నారంటే మీరు మామూలు కాదండి, చాలా గొప్పోళ్ళు. పొగడ్తలాపి కొంచెం త్వరగా కుట్టిస్తావా? సరే బాబు. అయిపోయింది బాబు. ఎంత? 30 రూపాయలు. ఇదిగోండి. చిల్లర లేదు. పర్లేదు, మీరే ఉంచుకోండి. ఒక్క నిమిషం బాబు. చాలు చాలు చాలు, థ్యాంక్ యూ. రా బాబు, అటువైపు పోనీ. రమా, ఎస్ మేడం, టేస్ట్ చేయి. చాలా బాగుంది మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాగుంది మేడం. గుడ్ మార్నింగ్ చక్రి. గుడ్ మార్నింగ్ సుమా. పులిహోర ఆవకాయ గురించి మన స్టాఫ్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఏంటి రిపోర్టు? ఓకే, నువ్వు కూడా టేస్ట్ చూసి చెప్పు. గుడ్, క్యారీ ఆన్. చక్రి, ఇందాక నుంచి చూస్తున్నాను వెనకేదో దాస్తున్నావు, నాకోసమేనా? చూయించు. నీకోసం ఏం తేలేదు. మరేంటి దాస్తున్నావు? ఏం లేదని చెప్పాను కదా. అంత సీక్రెటా? ఏం చక్రి, లేడీస్ చెప్పులు చూస్తే పాతవిలా ఉన్నాయి. ఎవరివి? చెప్పేదాకా వదిలిపెట్టేలాలే కదా. ఎవరో అమ్మాయివి. ఓహో, అమ్మాయా? ఎవరా అమ్మాయి? పేరు, అడ్రస్సు, పిన్ కోడ్ ఇవేమీ తెలియవు. కానీ ఆ అమ్మాయి ఈ చెప్పుల గురించి పెద్ద యుద్ధమే చేస్తోంది. అర్థమైందా? ఈ చెప్పులు తిరిగిచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో నేనెవరో లెక్క తేలిపోతుంది. కొన్ని లెక్కలు తీరిపోతాయని మనం అనుకుంటాం గాని అది మన భ్రమ. చాలా గమ్మత్తైన లెక్కలతో ఆ దేవుడు ఆడుకుంటాడు. అంటే ఏ గాలి ఎటు వీస్తుందో చెప్పలేం. ఆ పిల్లగాలి కూడా అంతే. ఆ దేవుడు ఏం రాసి పెట్టుంటాడో పోను పోను నీకే అర్థమవుతుంది కదా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇలా వచ్చారు? చాలా రోజులైంది కదా ఇక్కడికి వచ్చి, ఒకసారి చూసిపోదామని వచ్చాం. అవును, మన పులిహోర ఆవకాయ ఎంతవరకు వచ్చింది? చాలా బాగుంది మేడం. స్టాఫ్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. మీరు కూడా టేస్ట్ చేయండి మేడం. కారం కొద్దిగా తగ్గించాలి. అల్లం వాసన కొందరికి అంతగా నచ్చదు, అది కూడా చాలా ఇంపార్టెంట్. మీ కమిట్మెంట్ మాకు చాలా బాగా నచ్చింది మేడం. మీరేదైతే ఫార్ములా సక్సెస్ చేశారో ఆ పద్ధతిలోనే పులిహోర ఆవకాయ తయారవుతుంది. నాన్న చక్రి, నీ పన్ను చూసుకో నాన్న, మేము అలా వెళ్ళొస్తాం. అలాగేనమ్మా. అబ్బాయి చేతుల్లో చెప్పులు లేవంటే ఇక్కడే ఎవరికొకరికి ఇచ్చాడన్నమాట. తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. నీ పన్ను చూసుకోమ్మా, మేము అలా వెళ్ళొస్తాం. అలాగే మేడం. సరే. హాయ్ మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్. సరే, అంతా కరెక్ట్ గానే జరుగుతుంది కదా? ఎస్ మేడం. ఓకే, వెళ్ళొస్తా. ఓకే మేడం. వీళ్ళెవరూ కాదు, ఇంకెవరై ఉంటారు శారదా. చెప్పులమ్మాయి ఇక్కడ లేదు.
వేరే ఇంకెవరో అయి ఉంటుంది. ఎలాగైనా అమ్మాయిని పట్టుకోవాలి.